కోజికోడ్ బీచ్కి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:21 అవుతుంది. సో hello guys, welcome back to our YouTube channel. This is Nagavamshi. You are watching Nagavamshi Vlogs. కోజికోడ్ బీచ్కి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:21 అవుతుంది. సో మనం ఉంటున్న జైజు హోమ్ స్టే నుంచి వెళ్ళి కోజికోడ్ బీచ్ వచ్చేసి 7.8 కిలోమీటర్స్ ఉంది. 6:35 వరకు అయితే కోజికోడ్ బీచ్కి అయితే రీచ్ అయిపోతామని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన క్లబ్ ఫస్ట్ యానివర్సరీ కూడా ఉంది. సో ఐఎమ్ మిస్సింగ్ దట్ సెలబ్రేషన్స్. సో ఫైనల్లీ we are entered in కోజికోడ్ బీచ్. ఇక్కడ బండి పార్క్ చేయమని పెడుతుంది. బైక్ లోపలికి అలా ఉంటే బాగుంటుండే, బీచ్లోకి అట్లా బైక్ తీసుకెళ్ళి మంచి మంచి ఫొటోస్ దిగొస్తుండే. సో ఫైనల్లీ మనమైతే కోజికోడ్ బీచ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ చేపల వాసన వస్తుంది ఇక్కడ. కృష్ణ బైక్ రైడ్ అయితే నిన్న మస్తు ఉంది. సో లైక్ ఆ రోడ్స్ కానీ లాస్ట్ 3 days నుంచి వెళ్ళి 3 days నుంచి ఎక్సలెంట్. యాక్చువల్లీ నేను అంత ముందు కూడా కేరళ ఇదంతా తిరిగాను, కానీ ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ చాలా మార్వలెస్ అనమాట. ఎస్పెషల్లీ ఆన్ బైక్. అంతకుముందు కార్లో వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. బట్ లైక్ బైక్ మీద రావడం అనేది చాలా బాగుంది అసలు. సూపర్, రియల్లీ గుడ్. యాక్చువల్లీ వీల్ ఎంజాయ్ ఇట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ట్రిప్స్ ఇఫ్ యూ కమ్. మనం ఇప్పుడు బీచ్లో ఉన్నాము, కోజికోడ్ బీచ్లో. సో ఇప్పుడు అంతా అలలు స్ట్రాంగ్గా అయితే లేవు. మామూలుగా ఈవినింగ్ టైమింగ్లో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. 6-5 ఆ టైంలో వస్తే. యా, విల్ ట్రై టు కమ్ అట్ 5 PM or 6 PM అగైన్. Above the mountains, over the seas of deep, and if you have time, shine where darkness haunts me. It's in the past, I believe. Falling too fast, I know if I'm ready. You're a gleam, it's all I've got, so rise over
ప్రజెంట్ అయితే మనము వలియంగడికి వెళ్తున్నాము. సో వలియంగడి అంటే ఏంటంటే సో ఇట్స్ ఏ బిగ్ బజార్ అన్నమాట. అక్కడ హోల్సేల్లో అన్నీ దొరుకుతాయి మనకి, స్పీచెస్ ఇట్లా అన్నీ దొరుకుతాయి మనకు. సో లైక్ ఏంటంటే మనకి చాపత్త కానీ, ఎలాచి కానీ, లవంగాలు కానీ, సో ఇలాంటివన్నీ మనకి హోల్సేల్లో దొరుకుతాయి. కొన్నేమో నేను నాతో తీసుకొని వెళ్తాను ముంబైకి, అండ్ ఇంకొన్నేమో నేను పార్సల్ చేసేస్తాను ఇంటికి. సో మోస్ట్లీ ఏమైనా తీసుకునేటివి ఉంటే మా ఫ్రెండ్స్ కోసం ఏమైనా తీసుకుంటాను నేను ఇక్కడ. సో ఆఫీస్లో కొందరు కొలీగ్స్ ఉంటారు కదా, మనకు చాలా దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంచెం క్లోజ్. సో తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా తీసుకుంటారు కొలీగ్స్ కోసం. షాప్స్ అన్నీ బంద్ చేస్తున్నాయి. ఇదేంటి ఇది? వలి అంగడి మొత్తం క్లోజ్ ఉన్నదా? ఎక్కడ? సో మార్కెట్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి మనము తిరగడానికి వెళ్తున్నాము. కోయిగూడ స్టేషన్ లెఫ్ట్ సైడ్లో ఉంది కోయిగూడ స్టేషన్. నో రైట్ టర్న్. अच्छा स्वप्नम తెలుగులో మనతో ఎగస్ట్రా నీ దగ్గర పంపించాము నాకు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో మార్కెట్ ఉంది. సో ఈ మార్కెట్లో తిరుగుతున్నాము. ముందు పోదాంపా. దాదా దాదా కృష్ణన్న మొత్తం 1000 రూపాయల సామాన్. సో మొత్తం మనమైతే ప్యాక్ చేపిస్తున్నాము అన్ని 250 grams. Yes. ചേട്ടാ നിങ്ങളുടെ പേര്? സഫിയാദ്. ബാദുഷ. ചേട്ടാ നിങ്ങളുടെ పేరు? సల్మాన్. సో మనకు మంచి దోస్తులు అయ్యారు. అయిన మనము 1 2 7 ఎన్ని తీసుకున్నాము. థ్యాంక్ యూ. ఓకే చడా. చడా ప్లేస్ సో ఇది రెహమాన్ హోటల్. Guys, ఇప్పుడు మనం లంచ్ చేయడానికి వచ్చాము రెహమాన్ హోటల్కి. వెరీ ఫేమస్ hotel in Calicut. There are 2 famous hotels. One is Paragon and one is Rehan. We are so lucky. Yesterday we covered one place and today we are going. So Kaushik is going to break his fast. Fasting. Today onwards he is trying to eating non-veg. After 90 days he is eating today. And that too he is going to eat Kerala Kodi. Come on guys. lucky guy. But I am eating veg. యాక్చువల్గా నిన్న ఇక్కడ ఒక సోడా పాయింట్ ఉంది కదా, సో మిల్క్ షర్బత్ అని చెప్పేసి. సో ఇక్కడ క్యాలికట్లో మిల్క్ షర్బత్ వచ్చేసి చాలా ఫేమస్. అండ్ ఇది 70 years ఓల్డ్. ఇది నేను నైట్ నిన్న వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. సో ప్రజెంట్ మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళాలి.
ఈ రోజు అయితే చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము కోయికోడేలో. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఏమో తిరుగుంటాము ఓన్లీ కోయికోడే సిటీలోనే.